మిడిల్ క్లాస్‌లో డ్రీమ్స్‌ని చేజ్ చేయడం అంత ఈజీ ఏం గాదు. ఎందుకంటే, మన డ్రీమ్స్ కన్నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసే ఇంకా పెద్దవిగా ఉంటాయి. మిడిల్ క్లాస్‌లో పుట్టడం ప్రాబ్లమ్ కాదు. కానీ ఫ్యామిలీకి హోప్ అవ్వడం ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా? ఇంట్లో అందరికీ ఒక నమ్మకం. వీడు లేదా ఈమె సెటిల్ అయితే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది అని. ఫ్రెండ్స్ డ్రీమ్స్ వెనకాల పరిగెడుతుంటే మనం స్టెబిలిటీ వెనకాల పరిగెడతాం. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. కానీ ఇంట్లో అప్పులు, ఈఎంఐలు గుర్తొచ్చి ఆగిపోతాం. ట్రావెల్ చేయాలి అనుకుంటాం. కానీ ఇంట్లో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ గుర్తొచ్చి ఆగిపోతాం. మిడిల్ క్లాస్‌లో డ్రీమ్స్ కన్నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసే ముందొస్తాయి. అందుకే చాలామంది రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. ఎందుకంటే మనం ఫెయిల్ అయితే మనం ఒక్కరే కాదు, మన ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది అని. కానీ ఒకటి జీవితంలో గుర్తుపెట్టుకో. అవకాశం వచ్చినప్పుడు వదులుకోకు. ఆ అవకాశం కోసమే ఎంతోమంది ఎదురు చూస్తుంటారు వాళ్ళ జీవితంలో. అవకాశం పోతే మళ్ళీ తిరిగి రాదని గుర్తుంచుకో.